అంటే ఈ దందా అంటే అది ఏం ఆర్గనైజ్ అంత పెద్దగా ఆర్గనైజ్ లేదు. ఇప్పుడు కొన్ని స్టేట్స్‌లో ఈ ఏజెన్సీస్ ఉంటది. అది ట్రైనింగ్ ఏజెన్సీస్ ఉంటది. సో, వాళ్ళ ట్రైనింగ్ ఏజెన్సీస్ వాళ్ళే ఆ కొన్ని స్టేట్స్‌లో తక్కువ రిక్రూట్‌మెంట్ అయితది. అక్కడ మార్క్స్ తక్కువ వస్తే కూడా మీకు రిక్రూట్‌మెంట్ ఈజీగా దొరుకుతది. అదే పట్టుకొని ఆ పిల్లలకి అంటే డివియేట్ చేసి వాళ్ళ ఇక్కడ లోకల్‌లో వచ్చి 2 మంత్స్, 3 మంత్స్ ఇక్కడ వచ్చి ఆ ఫేక్ రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకొని ఫేక్ ఆధార్ కార్డ్ క్రియేట్ చేసి వాళ్ళు అట్లా జాబ్కి తీసుకుంటున్నారు. సో మనకి ఎస్బీ ఎంక్వైరీలో ఇది అన్నీ తెలిసింది. దాదాపు మనం 20 to 25 ఇట్లయిన ఎస్బీ ఎంక్వైరీస్ నెగిటివ్గా పంపడం జరిగింది. ఐటీబీపీ ఉండొచ్చు, సిఆర్పిఎఫ్ ఉండొచ్చు, సిఐఎస్ఎఫ్ ఉండొచ్చు. అండ్ దానిలో మనం ఆల్మోస్ట్ 7 to 8 క్రిమినల్ కేసెస్ కూడా నమోదు చేయడం జరిగింది. ఆ అన్ని క్రిమినల్ కేసెస్లో ఏమేమి అయినాయి, దానిలో వీళ్ళందరూ పిల్లలకి ఎవరికి ఐటీబీపీ ఇట్లాంటి ఫేక్ సర్టిఫికేట్ పెట్టిన వచ్చినాయంటే వాళ్ళందరికీ తీయడం జరిగింది. దీనిలో మనం దాదాపు అందరికీ పట్టుకొని కేసు చేసి జైలు కూడా పంపడం జరిగింది. కొంతమంది నిర్మల్లో, బెన్సాలో, లేకపోతే ఒక పర్సన్ ఢాబా ఓనర్ ఉంటే ఇక్కడ ఇచోడాలో అతను కూడా పంపడం జరిగింది. ఈరోజు ఒకటి సిరికొండలో అట్లయిన ఒక పర్సన్ ఎవరైనా ఆధార్ సెంటర్ నుంచి ఆధార్ నంబర్ మార్చుకున్నారు, అతనికి కూడా ఈరోజు జైలు పంపడం జరుగుతుంది. ఒక పర్సన్ అబ్స్కాండింగ్ ఉన్నారు, యూపీ చెందిన ఎవరైనా మాస్టర్ మైండ్ ఉన్నారు, త్వరగా అతను కూడా పట్టుకొని జైలు పంపిస్తాం. ప్రధానంగా ఏదైతే మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి ఇక్కడ ఎవరైతే ఆధార్ కార్డు తీసుకున్నారో అదేవిధంగా ఆర్మీలో ఉద్యోగం పొందారని చెప్తున్నారు, నిజమేనా సార్? అంటే మహారాష్ట్ర చెందిన పర్సన్ అంటే ఎవరైనా వాళ్ళ ఆధార్ కార్డ్ చేంజ్ చేయగలుగుతారు. ఎవరైనా అంటే కొంత టైం ఈ జిల్లాలో వచ్చారు, వాళ్ళు అంటే యాజ్ పర్ రూల్స్ దే కెన్ చేంజ్ ఇట్. దానిలో ఏం అభ్యంతరం లేదు. బట్ దానికి రూల్స్ ఉంటాయి దట్ 1-2 సార్లు మీ మొత్తం లైఫ్ టైంలో మీరు చేంజ్ చేయగలుగుతారు మీ పర్మనెంట్ అడ్రస్. సో ఈ మహారాష్ట్ర చెందిన అంటే నాకు కూడా క్లారిటీ లేదు. వస్తే 100% మనం దానిపైన కూడా యాక్షన్ తీసుకుంటాము. దీనిలో ఏమైనా జాబ్ వాళ్ళు తీసుకున్నారో అది ఎస్బీ ఎంక్వైరీలో తెలిసింది, కేసెస్ అయినాయి, జైలుకి పంపించాము. నెక్స్ట్ కోర్టులో కూడా శిక్ష పడుతుంది, అది చూసుకుంటాము. ప్రధానంగా నకిలీ రెసిడెంట్ సర్టిఫికేట్తో ఆధార్ కార్డు తీసుకున్నారని చెప్తున్నారు. దీని వెనుక రెవెన్యూ అధికారుల హస్తం ఉందా? దానిలో మనం ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్కి ఐ థింక్ 2 months బ్యాక్ ఇట్లయినా ఒక కేసులో జైలు కూడా పంపడం జరిగింది. ఇది కాకుండా 2 ఆర్ఐలు వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ వాళ్ళు తీసుకున్నారు. అది కలెక్టర్కి కూడా వాళ్ళపైన రిపోర్ట్ పంపడం జరిగింది. ఎవరైనా ఇట్లా చేస్తే 100% మనం కేసు నమోదు చేసి కన్సర్న్డ్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఫర్ డిసిప్లినరీ యాక్షన్. అంటే ప్రధానంగా మీరు గతంలో ఇచ్చోడకు సంబంధించిన ఏదైతే ఆధార్ సెంటర్ ఉందో దానిపైన కేసులు నమోదు చేశారు, సీజ్ చేశారు. మళ్ళీ అదే సెంటర్ నుంచి ఈ అక్రమాల దందా సాగింది. అదేవిధంగా దీని వెనుక ఒక దాబాకి సంబంధించిన యజమాని ఉన్నారు. దీనికి ఏం సంబంధం? అంటే దానికి ఏం సంబంధం ఏం లేదు. అందరు వీళ్ళు డబ్బు కోసం చేశారు. ఆ డాబా అతను స్టార్టింగ్లో వీళ్ళకి కోఆర్డినేట్ చేసి బయట వాళ్ళకి ఇక్కడ తీసుకొచ్చి ఆధార్ సెంటర్ దగ్గర తీసుకుపోయారు. మళ్ళీ ఆధార్ సెంటర్ అతను మళ్ళీ ఇట్లయినా క్రైమ్ చేశారు చేంజ్ చేసి.